అందరికీ నమస్కారం అండి. ఈరోజు వజ్రాసనం గురించి చెప్తానండి. ముందు వజ్రాసనం వల్ల ఉపయోగాలు ఏంటి, అది ఏ టైంలో వేయచ్చు, ఎలాగా ఏంటనేది చెప్పి తర్వాత వేసి చూపిస్తానండి. అది వజ్రాసనం ఎనీ టైం వితిన్ 24 hours ఏ టైంలోనైనా వేయచ్చండి. ఇది ఒక్కటే ఆసనం ఉంది ఏ టైంలోనైనా వేయడానికి అనుకూలమైన ఉపయోగకరమైన ఆసనం. మీరు భోజనం చేసిన తర్వాత కూడా వజ్రాసనం వేయచ్చు. భోజనం చేసిన తర్వాత వేస్తే డైజెస్టివ్ సిస్టమ్ ప్రజెంట్ ఉన్నదానికన్నా ఇంప్రూవ్ అవుతుంది. గ్యాసెస్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి బాటం నుంచి. అంచేత ఈ వజ్రాసనం చాలా శ్రేష్టమైంది. దీనికి వజ్రాసనం అని పేరు కూడా ఎందుకు వచ్చిందంటే, ఎలాంటి హార్డ్ ఫుడ్ అంటే మటన్, చికెన్ అలాంటివి ఏవైనా సరే ఎక్కువ మొత్తంలో తిన్నా సరే వజ్రాసనం వేస్తే వితిన్ తక్కువ షార్ట్ టైంలో డైజెస్ట్ అవుతుంది. అదనమాట ఉపయోగం. ఇంకా ఈ వజ్రాసనంలో ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు నేను కూర్చున్న పొజిషన్ వజ్రాసనమే. ఈ మోకాళ్ళ వరకు నుంచి కింద పార్ట్కి బ్లడ్ ఫ్లో కొంత పర్సంటేజ్ తగ్గుతుంది. ఆ పర్సంటేజ్ ఆఫ్ బ్లడ్ ఏదైతే తగ్గిందో అది పొట్ట దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుందండి. దానివల్ల డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా కొంత బ్లడ్ బ్రెయిన్ దగ్గర కూడా కాన్సన్ట్రేట్ అవుతుంది. సో వజ్రాసనం వల్ల అది ఉపయోగం. ఈ స్టమక్ను కానీ గట్ను కానీ ఏమంటారంటే హ్యూమన్ బాడీలో సెకండ్ బ్రెయిన్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటారు. ఈ గట్ హెల్త్కి బ్రెయిన్ హెల్త్కి ఇంటర్లింక్ ఉంటుంది. గట్ హెల్త్ బాగున్న వాళ్ళకి బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది. బ్రెయిన్ హెల్త్ బాగున్న వాళ్ళకి గట్ హెల్త్ బాగుంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా విచారంగా ఉన్నప్పుడు, ఎవరైనా మనం థిక్ అండ్ తిన్నో లేకపోతే బాగా నీర్ అండ్ డీర్ ఎవరైనా చనిపోయినప్పుడు మనం భోజనానికి వెళ్తే ఆహారం తీసుకుంటే జనరల్గా ఒక వదంతి ఏంటంటే అప్పుడు సరిగ్గా అరగదని అనుకుంటారు. కానీ యాక్చువల్గా దానికి కారణం ఏంటంటే, ఏ మనిషి అయితే విచారంగా ఉంటారో అప్పుడు తిన్నది డైజెషన్ అవడానికి, చాలా సంతోషంగా ఉన్నప్పుడు తిన్న డైజెషన్కి డిఫరెన్స్ ఉంటుంది. వచ్చే లోపల కెమికల్స్ రిలీజ్ కానీ ఏదైనా సరే. ఇంకా చెప్పాను కదండి, గట్ హెల్త్ బ్రెయిన్ హెల్త్ రెండు ఇంటర్లింక్ ఉంటుంది. సెకండ్ బ్రెయిన్ అంటారు ది గట్ని. సో కాబట్టి మనం తినేటప్పుడు సంతోషంగానే డైనింగ్ టేబుల్ దగ్గర అందరం కూర్చొని భోజనం చేసేటప్పుడు సో ఆహ్లాదకరమైన సంతోషకరమైన వాతావరణంతో ఎప్పుడైనా భోజనం చేస్తే అది ఈ శరీరానికి మంచి ఉపయోగాన్ని ఇస్తుంది. ఇంకా అలాగే ఈ వజ్రాసనం ఏంటంటే 24 hours ఎనీ ఏజ్ వాళ్ళు కూడా వేయచ్చు. ఆఫ్టర్ మీల్స్ అయినా వేయచ్చు. ఇంకా ఎనీ ఏజ్ వాళ్ళు. ఒక డాక్టర్స్ మాత్రం మీరు వజ్రాసనం వేయకూడదు అని చెప్పిన వాళ్ళు మినహాయించి మిగతా అందరూ వజ్రాసనం వేయచ్చండి. సో ఇప్పుడు ఎలా వేయాలన్నది నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మామూలుగా మెత్తగా ఉన్న చోట కానీ లేదంటే కింద యోగా మ్యాట్ అంటారు కదండి, యోగా మ్యాట్ కానీ ఏదైనా వేసుకొని ఈ కాళ్ళ కింద ఇలా జొన్న పొత్తులాగా చుట్టుకొని ఒక టవల్ పెట్టుకొని కానీ ఏదైనా పెట్టుకొని కానీ వేయాలండి. వేయటం ఇలా వేయాలి. ఒకసారి వెనక్కి వచ్చి తీయమ్మా, ఇక్కడ చూడు. ఇలా ఉండాలి. ఎదర ఇలా మన పెడికిలో అంత గ్యాప్ మెయింటైన్ చేయాలి. 1 minute or 2 minutes or 3 minutes
అప్ టు 5 మినిట్స్ మనం ఎంత టైం వేయగలిగితే అంత టైం వేయాలి. వెన్నుముక తిన్నగా ఉంచుకోవాలి, మెడను కూడా తిన్నగా ఉంచుకోవాలి. ఆ విధంగా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి బయటకు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ సిస్టమేటిక్గానే బయటికి రావాలి. ఎందుకంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ కొంత ఆగింది, బయటకు వచ్చినప్పుడు ఒక్కసారిగా ఫోర్స్గా మళ్ళీ కిందకి వెళ్తుంది పేరు. ఇలా వేసిన తర్వాత ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు మినిమం 2 మినిట్స్ నుంచి 2, 3, 4, 5, 6, 7 అలా ఎంత టైం అయినా ఉండిన తర్వాత ఇంకా కాళ్ళు నొప్పి వస్తున్నాయి ఉండలేము అనుకున్నప్పుడు బయటికి వచ్చే విధానం చెప్తున్నా చూడండి. మళ్ళీ ఇలా పెట్టుకొని ఇలా సపోర్ట్ చేసి వెనక్కి వచ్చి తీయమ్మా. ఇంకో కాళ్ళు ఇలా తిప్పాలి, క్లాక్ వైజ్ గాను యాంటీ క్లాక్ వైజ్ గాను అటు ఇటు ఇలా ఇలా తిప్పి కొద్దిగా బ్లడ్ సర్క్యులేషన్ అయిన తర్వాత 50 సెకండ్స్ నుంచి ఉంచి మళ్ళీ వేయాలి. మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ ఒక 1/2 మినిట్ ఆర్ 3/4 మినిట్ ఉన్న తర్వాత మళ్ళీ సేమ్ కండిషన్లోనే మళ్ళీ ఇలా చేసి కాళ్ళు ఇలా కలిపి వేళ్ళు ఇలా ముంచి రకరకాలుగా కాళ్ళు కలిపి అప్పుడు వచ్చి నెమ్మదిగా లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్కి కానీ ఇట్లా ఇలా బయటకు రావాలి. బయటకు వచ్చిన తర్వాత ఈ కాళ్ళు ఇలా కలపాలి. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే కాళ్ళల్లో ఉన్న బ్లడ్ ఫ్లో ఎలా జరుగుతుందో అనేది క్లీన్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇది వజ్రాసనం అండి. రోజుకి 3-4 సార్లు అయినా వేయచ్చు. ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై అవుతాయి. ఎవరిదైనా పొట్ట నిండుగా ఉండే గ్యాస్ ఉంటే కింద నుంచి పోతుంది. ముఖ్యంగా అదేనండి, ఆయుర్వేదంలో అయితే గట్ హెల్త్ ఎవరికైతే బాగుంటుందో వాళ్ళకి ఏ సమస్యలు రావంటారు. సో ఏ సమస్యలు రాకుండా ఉండటానికి ఈ వజ్రాసనాన్ని ఉపయోగించుకొని ఈ ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.